నమస్కారం సార్. నమస్తే. దిల్సుఖ్ నగర్, అశోక్ నగర్‌లో నిరుద్యోగులు నోటిఫికేషన్లు వస్తాయని చదువుతున్నారు. కానీ రిటైర్డ్ ఉద్యోగులకు పెన్షన్లు ఇస్తలేరని ఆత్మహత్యలు చేసుకుంటున్నారని మాట్లాడుతున్నారు. ఇప్పుడు ఈ నిరుద్యోగులకు నోటిఫికేషన్లు వచ్చినా జాబ్‌లు వస్తే డబ్బులు ఇచ్చే పరిస్థితి ఉందా ప్రభుత్వం? అదే ఇది 2 డిఫరెంట్ ఇష్యూస్. ఇప్పుడు జాబ్‌లు వస్తే మంచిదే. జాబ్‌లు వస్తే ఇట్స్ ఎ గుడ్ థింగ్. ఇప్పుడు అన్‌ఎంప్లాయిడ్ యూత్‌కి జాబులు రావాలి. ఈ ఈ పెన్షన్లు రావట్లేదు. పెన్షన్స్ కాదు, ప్రావిడెంట్ ఫండ్, రిటైర్మెంట్ అమౌంట్ రావట్లా. ఇప్పుడు రీసెంట్‌గా మల్లయ్య అని ఇప్పుడు జంగాంలో తెలంగాణలో సూసైడ్ చేసుకోవటం మాత్రం కాకుండా 33 పేజీల సూసైడ్ నోట్ రాశాడు ఆయన. ఏం రాశాడు? నేను నా పర్సనల్ రీజన్స్, నా అన్నదమ్ములు వాళ్ళు నన్ను సపోర్ట్ చేయలేదు, డబ్బులు ఆ విషయాల్లో సపోర్ట్ చేయలేదు అని ఒకటి రాస్తూ ఇంకోటి క్లియర్గా రాశాడు. ఈ గవర్నమెంట్ నాకు రిటైర్మెంట్ డబ్బులు ఇంకా ఇవ్వలేదు, అందుకు నేను ఆత్మహత్య చేసుకున్నాను రాశాడు. చనిపోయాడు. దీనికి ఎవరు బాధ్యులు? ఎవరిని బ్లేమ్ చేయాలి దీన్ని? అది ఇప్పుడు అతను ఇప్పుడు ఆత్మ శాంతించాలని కోరుకోవడం తప్పితే మనం ఏం చేయలేం. కానీ ఇట్స్ అ బిగ్గర్ ఇష్యూ, చాలా పెద్ద ఇష్యూ ఇది. ఎందుకంటే ఇది ఒక్క మల్లయ్య ఒక ఇష్యూ కాదు. దర్ ఆర్ సో మెనీ సచ్ రిటైర్డ్ ఎంప్లాయీస్ వర్ వెయిటింగ్ ఫర్ రిటైర్మెంట్ ఫండ్. ఆ రిటైర్మెంట్ ఫండ్ ఎప్పుడు వస్తుంది అని 1000 కళ్ళతోటి ఎదురు చూస్తున్నారు. అది వాళ్ళకి ఇప్పుడు గవర్నమెంట్ స్పందించాలి. ఏంటి, 14,200 కోట్లు బ్యాక్లాగ్స్లో ఉన్నారు రిటైర్మెంట్ డబ్బులు ఇవ్వటానికి. అది ఇవ్వటానికి టోకెన్ సిస్టమ్ ఏంటి, ఒక క్యూలో ఉంటుంది, బ్యూరోక్రసీ ద్వారా ఒక్కొక్కటి వస్తుంది. అది ఎప్పుడు ఎన్ని సంవత్సరాలకి వీళ్ళకి వచ్చేస్తుంది. రిటైర్మెంట్ అయిన వాళ్ళు ఏంటి, వాళ్ళ పిల్లలకి పెళ్ళిళ్ళు అయిపోతాయి, మొత్తం ఫైనల్ లైఫ్ సెటిల్మెంటు, రిలాక్స్ అవ్వాల్సిన సమయం. ఆ రిలాక్స్ అవ్వాల్సిన సమయంలో పిల్లల మీద మళ్ళీ డిపెండ్ అవటం అన్నది వాళ్ళకి చాలా చాలా సవాలక్ష ప్రాబ్లమ్స్ ఉంటాయి కదా. ఫ్యామిలీ పర్సనల్ లైఫ్స్ చాలా ఎఫెక్ట్ అవుతుంది. ఇవన్నీ కూడా గవర్నమెంట్ పరిగణించాలి. ఇప్పుడు సీఎం గారు, డిప్యూటీ సీఎం గారు ఏం చేశారు? బట్టి విక్రమార్క గారు, రేవంత్ రెడ్డి గారు క్లియర్గా బయటికి తీసుకొచ్చింది ఏంటి ప్రణాళిక, 6,000 కోట్లు సంవత్సరానికి తీసుకొచ్చి ఎట్లా కూడా సర్దేద్దామని. సర్దిన 14,000 కోట్లు బ్యాక్లాగ్ అండి. మీరు ఎమర్జెన్సీ ఫండు, ఇంకోటి కూడా మంచి పని ఒకటి చేశారు. ఈ గవర్నమెంట్ సర్వెంట్స్ ఎలక్టెడ్ రిప్రజెంటేటివ్స్ శాలరీస్లో 50% కట్ చేసి దీంట్లో ఇచ్చేద్దామని కూడా పెట్టినా ఏ మూలకి 14,000 కోట్లు ఉంది, ఏ మూలకి? ప్లస్ రోజుకి పెరిగిపోతుంది. న్యూ రిటైరీస్ ఆర్ కమింగ్, క్యూ పెరిగిపోతూ ఉంది. పెరిగేటప్పుడు ఈ మనం బ్యాక్లాగ్ పెట్టుకుంటే చాలా కష్టం కదా, ముందు సాగటం కష్టం. బికాజ్ మన దేశం, రాష్ట్రం ఏదైనా సరే, డిస్ట్రిక్ట్ మొత్తం నడిచేదే ఈ ఎంప్లాయీస్ వల్లే నడిచేది. గవర్నమెంట్ ఎంప్లాయీస్ లేకపోతే మన సిస్టమే నడవదు. ఈ రాజకీయ నాయకులు వస్తారు పోతారు. ఈ డిపార్ట్మెంట్స్ అన్ని వివిధ డిపార్ట్మెంట్స్ వీళ్ళే పర్మనెంట్, రిటైర్ అయ్యేటప్పుడు అక్కడే ఉంటారు. సో ఈ యంత్రాంగాన్ని ఆ యంత్రాంగం భరోసా కోల్పోయింది అనుకోండి, ప్రజలకి కోల్పోయారనుకోండి, ఆ యంత్రాంగం మీద అయ్యో రిటైర్మెంట్ రావట్లేదు అని కోల్పోయారు అనుకోండి, దాంట్లో అసలు రియల్ మైండ్స్, మంచి షార్ప్ బ్రెయిన్స్, మంచిగా చదువుకున్న వాళ్ళు, చాలా సామర్థ్యవంతులు, వీళ్ళందరూ దాంట్లోకి ప్రవేశించడానికి ఆలోచిస్తారు. అప్పుడు లాస్ ఎవరికి? గవర్నమెంట్కి కాదు, మనకి, పబ్లిక్కి లాస్. మనకి కంప్లీట్గా సేవ చేసేది ఆఫీసర్సే, గవర్నమెంట్ ఎంప్లాయీసే. ఒక స్కూళ్ళు తీసుకోండి, బస్సులు తీసుకోండి, ట్రైన్స్ తీసుకోండి, ఏదైనా ఏ డిపార్ట్మెంట్, ఒక ఎలక్ట్రిసిటీ బోర్డు తీసుకోండి, ఏదైనా సరే ఆ ఎంప్లాయీసే కదా. వాళ్ళని చూసుకుంటేనే మనకు బాగుంటుంది, వ్యవస్థ బాగుంటుంది. వ్యవస్థ బాగుండాలంటే మీరు గవర్నమెంట్ ఇమ్మీడియట్గా ఫస్ట్ ప్రయారిటీ దీనికి ఇవ్వాలి. దట్స్ వాట్ ఐఎమ్ అర్జింగ్ ద గవర్నమెంట్. ఇప్పుడు మూసీ నది ప్రక్షాళన కన్నా ఇది చాలా ఇంపార్టెంట్. మూసీ నది ప్రక్షాళనకి మీరు 1,50,000 కోట్లు పెట్టారు. ఓకే, దట్ ఈస్ అ డిఫరెంట్ బాల్ గేమ్, డిఫరెంట్ రూటింగ్, వాట్ ఎవర్ ఇట్ ఈస్, డిఫరెంట్ డిపార్ట్మెంటు, యూ హ్యావ్ సెవరల్ ఆర్గ్యుమెంట్స్ ఉంది. కానీ ప్రయారిటీ, ఇంపార్టెంట్ ఇష్యూ దానికన్నా ఇదే. దేశం అంటే మట్టి కాదోయ్ మనుషులు, ఓ మహాకవి అన్నాడు. అర్థమైందా? దేశం అంటే తెలంగాణ, దాన్ని నేను ఇంటర్ప్రిట్ చేసి చెప్తున్నాను. తెలంగాణ అంటే మూసీ నది ఒక్కటే కాదు,
ఈ గవర్నమెంట్ ఎంప్లాయీస్, ఈ వృద్ధులు, ఈ నిరుపేదలు హానెస్ట్గా పనిచేసి రిటైర్ అయ్యి ఆ రిటైర్మెంట్ ఫండ్ కోసం ఎదురు చూస్తారు చూడండి, వాళ్ళది ఫస్ట్ ప్రయారిటీ చూడండి.